నా పేరు మిర్తిపాటి గున్నేశ్వరరావు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. గత 5-6 నెలలుగా చిన్నారి పునర్విక అరుదైన వ్యాధి రావడంతో ఆ వ్యాధికి 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పిన వెంటనే పాపం ఆ పేద తల్లిదండ్రులు మనోవేదన అంతా ఇంత కాదు. అది గమనించిన ఎంతోమంది యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ 16 కోట్ల కోసం వీధులంబట తిరుగుతూ అందరిని అడుగుతూ 10 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఇది గమనించిన నారా లోకేష్ గారు, మీరు అక్కడితోటి ఇంకా కష్టపడకండి, మిగిలిన అమౌంట్ ఎంత అయితే అంత, 6 కోట్లు కాదు ఎంతైనా సరే నేను ఆ మొత్తాన్ని సమకూర్చి ఆపరేషన్ చేయిస్తాను, ఆ పిల్లను బతికిస్తానని భరోసా ఇచ్చారు. చాలామంది భరోసా ఇస్తారు, కానీ ఆ భరోసాని నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. అలాగే ఆ 6 కోట్ల రూపాయలను సమకూర్చి ఆ ఇతర దేశం నుంచి ఆ ఇంజక్షన్ని జాగ్రత్తగా రప్పించి ఆ పిల్ల ఆపరేషన్ అయ్యే వరకు కూడా నారా లోకేష్ గారు అబ్జర్వ్ చేస్తూ కూడా ఆ సమాచారాన్ని సేకరిస్తూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. ఆ చిన్నారి పునర్విక చక్కగా ఇప్పుడు ఆడుకునే స్థితిలోకి వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని పేటీఎం బ్యాచ్ మొన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు సోషల్ మీడియాలో. అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చావు, నీ సొంత డబ్బు కాదు, నువ్వేదో డబ్బా కొట్టుకుంటున్నావు, డబ్బు కొట్టుకుంటున్నావు అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, రేపన్న రోజుని కూడా మీ పిల్లలకి ఏదైనా వస్తే నారా లోకేష్ గారే దగ్గరుండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. దగ్గరుండి వారికి ట్రీట్మెంట్ ఇప్పించి వారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడేలా చేస్తారు. ఈరోజే చూశాను నేను పేపర్లో, శ్రీ నారా లోకేష్ గారు పునర్విక ప్రాజెక్ట్ అనేది ఆయన ఆలోచనలోకి వచ్చింది. ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా కేంద్ర అంతర్జాతీయ సంస్థలతోటి ఆయన మాట్లాడి చిన్నపిల్లలకి, పేదవారికి అరుదుగా వచ్చే వ్యాధుల నుంచి బాధపడుతూ ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు, చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని నారా లోకేష్ గారు తీసుకువస్తున్నారు. సార్ లోకేష్ గారు, మీరు చాలా చిన్నవారు నాకంటాను, మీకు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే మీరు ఆరోగ్యాలతో ఉండి ఇలాగే ఎంతోమంది పేదవారికి సేవ చేస్తారని, చేస్తూ ఉంటారని నేను ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.